ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున జన సందోహం హాజరవుతుంది. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, సామాన్యులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలుకుతున్నారు. ఎందుకు ఈ స్థాయిలో స్పందన వస్తుందో మనతో పాటు అనంతపురం లోక్సభ అభ్యర్థి శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి కూడా బస్సు యాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఆ క్రేజ్ ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నారు? మనం ఒకసారి చూస్తే గతాన్ని చూస్తే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కానీ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేయడం, ఆ కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా ఆ కుటుంబాలకు సహాయం చేయడం విషయంలో కానివ్వండి, మరి ఆ కుటుంబాలకు తోడుగా ఉండడం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు బీసీలను కానీ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా మోసం చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి మరి వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ వారికి కల్పిస్తున్నటువంటి ప్రాముఖ్యత కానివ్వండి, రాజకీయంగా వాళ్ళకి చట్టసభల్లో ప్రాముఖ్యతని అన్నీ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాలో సముచితమైనటువంటి స్థానం కల్పించడం. జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అణగారిన వర్గాలకు మంచి జరుగుతుంది, పేద పిల్లల చదువులు సాగుతాయి, పేదలకు మంచి ఆరోగ్యం అందుతుంది, మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం సంతోషంగా ఉంటారనే ఒక భావనతో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీలు అలాగే 2 పార్లమెంటు స్థానాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకుంటామనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి ప్రజాస్పందన, ఇటువంటి ఆదరణ లభించలేదనేది ఈరోజు అందరి నోట కూడా వినపడుతుంది. తప్పుకోకుండా మరి ప్రజలకు మేము ఎప్పుడు కూడా మరి సేవ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ప్రజలకు సేవ చేయడానికి ఎల్లవేళలా ఉంటామని కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి మేలు కానీ, ఇక్కడ సాగునీటి రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సహాయంతో పాటుగా అత్యధికంగా బీసీలు, దళితులు ఉన్నటువంటి జిల్లాలో ఆ కుటుంబాల్లో ఆ వెలుగులు నింపారు. కాబట్టి ఈరోజు బస్సు యాత్రలు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని చెప్తారు. ఈ జిల్లాలోని క్లీన్ స్వీప్ చేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని శంకర్ నారాయణ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.